నేను ఎత్తుకున్న సిలువను నమ్మి ఆ సిలువ వద్దకు వచ్చిన వాళ్ళందరూ నన్ను నమ్ముతారు. హల్లెలూయా. అంటే ఈ సిలువ ఈరోజు ఈ సిలువ మాకు ఎంత నీడనిచ్చిందంటే దీన్ని మోసిన వాళ్ళు ఎవరని చూస్తారంట. అప్పుడు అర్థవుతుందా? ఆపుతాం చూడన్నమాట. ఈ సిలువ కిందకి నువ్వు వచ్చావు, నీడిచ్చింది నీకు. అది నీకు ఒక నీడిచ్చింది. ఆ నీడ కిందకి వచ్చి సతాయించుకున్నావు. నీళ్ళు సతాయించుకొని రెస్ట్ చేసుకున్నావు. వంట అయిపోయిన తర్వాత అప్పుడు ఈ నీడ యాడ్ నుంచి వచ్చింది. ఈ సిలువు ఎవరు మోస్తున్నారు అని చూస్తే నీ కాపురున్నాడట. సిలువు ఎత్తుకొని అప్పుడు చూస్తున్నాడు నీ కాపురు సాయి. స్టెప్పులయ్యా నువ్వు దీన్ని మోస్తుంది. హల్లెలూయా. ఇంత బరువుని నువ్వు మోస్తున్నావా? ఈరోజు ఈ నీడ కింద ఉన్నానంటే నీ భుజం మీద పెట్టుకున్నా భారం కింద నేను ఉన్నానా? అప్పుడు నీ సేవకుడి మీద శ్వాస పెడతా ఉంటాను. అంటే నా జీవితం కోసం ఇంత నా భారాన్ని నువ్వు మోస్తున్నావా? హల్లెలూయా. అప్పుడు చూస్తామంటారు యేసుక్రీస్తు. దాన్ని మోస్తున్నది ఎవరు? యేసు ప్రభు. దాని కింద జీవిస్తున్నది ఎవరు? ఆ నీడను నమ్ముకున్న వాళ్ళు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, నన్ను నమ్మిన వాడు మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను. కానీ ఆయన భారం ఉన్నదనే వెళ్ళిపోండి నేను మొయ్యలేకపోతాను, నేను కింద దించేయాలి దీన్ని, మీరు లేడని చెప్పేసి అట్టే ఉన్నారే, దీన్ని మొయ్యబోలేదా, వెళ్ళిపోండి అంటున్నాడు. ఆయన అన్నాడు యేసుప్రభు ఎక్కడైనా అన్నా అంటే చేర్చుకున్నాడు. ఇంకా సహోదరి నువ్వే కాదు, సహోదరుడా నువ్వే కాదు, ఇంకా నీలాగా ఎవరైనా హింసలో ఉన్నారేమో, ఇంకా నీలాగా ఎవరైనా ఎండలో ఉంటున్నారేమో, ఇంకా నీలాగా ఎక్కడైనా బాధపడుతున్నారేమో, సమయం ఉన్నప్పుడే, హల్లెలూయా, ఈ నీడ ఉన్నప్పుడే, ఈ సిలువ ఉన్నప్పుడే, ఈ సేవకుడు ఉన్నప్పుడే అటు త్వరగా తీసుకోరా, వారికి నీడ నువ్వు ఉన్న మార్గాలను చూపించు రా అని ఇంకా దగ్గర చేసుకుంటున్నాడు. భారాన్ని పట్టించుకోవట్లయినా, సిలువ బరువుగా ఉన్నది అనుకోవట్లయినా, అదే సంఘం భారం ఉన్నది అనుకోవట్లయినా, ఇంకా పిలుస్తున్నాడు ఆయన. ఎందుకంటే లక్ష్యం మార్గమే చూస్తున్నాడు ఆయన, ఈ జీవితమే చూస్తున్నాడు ఆయన. ఈ జీవితం ఏమనుకోవడం లేదు. మిమ్మల్ని చేర్చుకున్న వాడు నన్ను చేర్చుకున్నాను, నన్ను చేర్చుకున్న వాడు నన్ను పంపిన వారిని చేర్చుకును. హల్లెలూయా. అందుకని దీని గొప్ప అని చెప్తాడు ప్రవక్త బయలుపడ్డాడు. చూడండి, ఒక మనిషి నీవు ఒక మనిషిని గౌరవించకపోయినా గాని అతడు దేవుని యందు కలిగి ఉన్న ఆ పనిని గౌరవించు అంటున్నాడు ప్రవక్త. ఒకవేళ నువ్వు ఒక మనిషిని గౌరవించకపోయావు అనుకో, పాస్టర్నైనా, సువార్తికునైనా, సంఘ పెద్దనైనా, ఇక్కడ సువార్త పరిచయం చేస్తున్న స్త్రీలు వారినైనా లేదా పిల్లలనైనా ఎవరో ఒకరిని నువ్వు గౌరవించలేకపోతే, అంటే వాళ్ళంటే నీకు ఇష్టం లేకపోతే వాళ్ళు పనినైనా గౌరవించు అంటున్నాడు ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు ఆయన ఇచ్చిన సిలువను మోస్తా ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. అవునండి, సిలువ అంటే ఇదే కాదు, నువ్వు చేస్తున్న నడిపింపు కూడా సిలువే, నువ్వు తోముతున్న పాత్ర కూడా సిలువే, నువ్వు సిగుతున్న చర్చి కసు కూడా సిలువే, నువ్వు కొడుతున్న పూజ కూడా సిలువే. హల్లెలూయా. నువ్వు కట్ చేస్తున్న కూరగాయలు కూడా ఆయన సిలువే. హల్లెలూయా. నువ్వు సువార్త చేస్తుంటావు, పక్క వారితో పక్కల ఆత్మలో బాధపడతా ఉంటావు, వాటి డోర్ కాడ పోయి దేవుడి గురించి చెప్తా ఉంటావు, నీ సాక్ష్యం చెప్తా ఉంటావు, నీ సంఘంలో జరిగిన సాక్ష్యాలు చెప్తా ఉంటావు, అది కూడా సిలువే. ఒకవేళ నువ్వు వారి మీద గౌరవించకపోయినా వారు చేస్తున్న పనినైనా గౌరవించు అంటున్నాడు. వాళ్ళకి ఇష్టం లేదా, ఏం తప్పులే, కానీ వాళ్ళు పనిని మాత్రం ప్రేమించు. వాళ్ళు చేస్తున్నారు పని, ఆ పని ఎవరితో చేస్తున్నారు? నీతో చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కట్ చేస్తుంటే దాన్ని నువ్వు పూజిస్తున్నావు, వాళ్ళు చేపలు వేస్తుంటే దాని మీద కూర్చుంటున్నావు, వాళ్ళు పూజలు కొడుతుంటే అంత నీట్గా కూర్చుంటున్నావు. హల్లెలూయా. వాళ్ళు నీళ్ళు తెచ్చి కొడుతుంటే అంత హ్యాపీగా తాగుతున్నావు, కానీ వాళ్ళంటే నీకు ఇష్టం లేదు. కానీ వాళ్ళ పని అది కూడా ఇష్టం ఉండకూడదు.
నిజమేనా? వాళ్ళ సరే ఇష్టం లేకపోయినా వాళ్ళు చేసే పని ఇష్టపడుతున్నాడు ఆయన. అది ప్రభువు యేసుక్రీస్తు ఇచ్చిన పని, అదే సిలువ. ఒక్కొక్కరు అడ్డు కాదు మాకు అంటే నీకు ఆ సిలువ అంటే ఇష్టం లేదు, నీకు ఆ సిలువ ఉంటే నీకు నీడ, ఆ పని చూస్తే నీకు నీడ, అదే ఇష్టం లేకపోతే వాళ్ళు ఎవరు అన్నారు ఎండిపోతుందంటే పచ్చుకునే స్థలం మరి అమ్మా పచ్చగా ఉండాలి కోరుకున్నామంటే ఎండిపోద్దంట. ఎండిపోయేది కోరుకో, పచ్చగా వస్తుంది. అక్కడ లోతు కోరుకున్నాడు పచ్చగా ఉండే స్థలాన్ని పచ్చగా ఉండేది అనుకోకున్నాడు. లోతు ఒక 5 రోజులు పచ్చగా ఉండేది, 6వ రోజు ఎండిపోయాడు. పచ్చగా చేసి నాలుగునే కలిగిపోయిన అదే ఎండిపోయింది కోరుకో, పచ్చగా చేసి వాడు వస్తాడు అక్కడ. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దానికి అర్థమైంది, పచ్చదనాలు ఎక్కువ కోరు అంటే సుఖ సంతోషాలు ఎక్కువగా నువ్వు కోరకూడదు.